సో జారుడు బండి ఆట ఆడుతున్నాం మేమైతే ప్రజెంట్గా చూసారు కదా, రైల్వే స్టేషన్ దగ్గర ఆడుకుంటాం చూసారా, జారుతుంది కిందికి. అంటే తిరుపతి ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ మీద ఉంది. మనకి రైల్వే వర్క్స్ ఏడాకి వచ్చే రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ప్రజెంట్ అయితే పైన వర్క్స్ స్టార్ట్ అయినాయి. ఇక్కడ మనకి కరీంనగర్ రైల్వే స్టేషన్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అనమాట. చూసారు కదా, జస్ట్ వర్క్స్ అప్డేట్ కోసం అయితే వీడియో చేస్తున్నాను. కరీంనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వర్క్స్ ఎలా వస్తుందని చెప్పేసి. ఇంక ఇటు సైడ్ అయితే ఏం కాలేదు, ఎక్కడున్న వర్క్స్ అలాగే ఉన్నాయి ప్రజెంట్ అయితే. ఇది ఎండింగ్. ఇక్కడ ముందర అపోలో హాస్పిటల్. సో కరీంనగర్లో డెవలప్మెంట్ చేసిన వర్క్స్ అయితే చేశారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అండ్ అది అపోలో హాస్పిటల్. ఫైనల్గా మనం కరీంనగర్ రైల్వే స్టేషన్ నుండి కొత్తపల్లి రైల్వే జంక్షన్కి వచ్చేసాము. ఈ లొకేషన్ మనకి కొత్తపల్లి ఏరియా. సో రైల్వే స్టేషన్ డెవలప్మెంట్స్ ఏం నడుస్తున్నాయి చూసుకుంటే మన ప్రజెంట్ పొజిషన్ ఇది, ఎక్కడ డెవలప్మెంట్స్ వచ్చినాయి ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సో రైల్వే స్టేషన్కి అయితే అన్ని గార్డెన్స్ అయితే డెవలప్మెంట్ చేస్తున్నారు అనమాట. పూల తోటలు చూసారు కదా, పూల చెట్లు. సెంట్రల్ లైటింగ్ అయితే అయిపోయింది కంప్లీట్గా. అండ్ రైల్వే స్టేషన్లో కూడా మొత్తం కలరింగ్ బిల్ అన్నీ అయిపోయినాయి అనమాట. ఇంకా ట్రైన్లు రావడము పెరగడమే ఉంది కరీంనగర్ మన కొత్తపల్లి రైల్వే జంక్షన్కి. మనోహరాబాద్ కొత్తపల్లి ప్లస్ నిజామాబాద్ కరీంనగర్ రైల్వే అయితే ఇక్కడ జంక్షన్లో కలుస్తాయి ఈ ప్లేస్లో. సో మనకు రైల్వే అండర్ బ్రిడ్జ్ చూసారు కదా, ఇది ఇక్కడ మనకి రెండు ఉన్నాయి. ఇక్కడ చిన్న వెహికల్ ద్వారా వచ్చి ఒక కెనాల్ ఉంటుంది ప్లస్ రైలు ఇక్కడ వాటర్ ఉన్నది. ఒకటేమో కెనాల్ లైన్, ఒకటేమో కింది నుంచి రావడానికి అనమాట. చూసవచ్చు కెనాల్ వాటర్ అంటే సూపర్. యాక్చువల్లీ ఈ లొకేషన్ సూపర్ కనిపిస్తుంది. ఇక్కడికి వస్తే ఆడుకోబోతుంది అనమాట, అట్లా ఉంటుంది. అండ్ పెద్ద వెహికల్స్ రావడానికి మళ్ళీ రైల్వే అండర్ బ్రిడ్జ్ నుంచి అండర్ పాస్లోకి వెళ్ళి ఇట్లా రావచ్చు అనమాట మన కొత్తపల్లి రైల్వే జంక్షన్కి. అటు నుంచి వాళ్ళు ఇట్లా రైలు రావాలంటే ఇట్లా పోవచ్చు. పైకి వెళ్ళాలంటే డైరెక్ట్ మనం ముందుకు వెళ్ళాలి, రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళాలి. ఇట్లా కొత్తపల్లి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద చూసారా రేకుల షెడ్స్ అయిపోయినాయి. ఇక్కడ కూడా స్టార్టింగ్ 1, 2, 3 ఇట్లా కూడా డైరెక్ట్ పోతే మనకి కరీంనగర్ నుండి జగిత్యాల రోడ్డుకి వెళ్ళే నేషనల్ హైవే టచ్ అవుతుంది, వాడడం కనిపిస్తుంది. అండ్ ఇది మన రైల్వే స్టేషన్ పరిస్థితి ప్రజెంట్ అయితే. మొత్తం అయితే రైల్వే స్టేషన్ అయితే బిల్డింగ్స్కి అయితే కలర్స్ కంప్లీట్ చేసుకున్నాయి. అండ్ ఓపెనింగ్కి సిద్ధమవుతుంది అనమాట మన రైల్వే స్టేషన్ అయితే ప్రజెంట్. కొత్తపల్లి రైల్వే జంక్షన్ చూసారు కదా ఎంత బాగుందో, రెడీగా ముస్తాబైంది ఓపెనింగ్ కోసం. ఇంకా ఒకసారి ఈ దారి ఎక్కడాకి వెళ్తుందనే చూసేద్దామని వెళ్తున్నాను ప్రజెంట్ అయితే. ఇటు సైడ్ ఎప్పుడు మనం వీడియో చేయలేదు. అంటే ఇది టువర్డ్స్ మనకి జగిత్యాల నుండి ఇటు సైడ్ వచ్చే దారికి ఎక్కడ టచ్ అవుతుంది అనే విషయం అయితే మనకు తెలియదు. ప్రజెంట్ అయితే అటు వెళ్తున్నాము. ఇది మొత్తం కూడా కంప్లీట్. అండ్ సెకండ్ అండ్ థర్డ్ ప్లాట్ఫామ్స్ మీద కూడా మనకి రేకుల షెడ్ వర్క్స్ అయితే అయిపోయినాయి. అటు వెళ్ళిన తర్వాత ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చి పెడతాను. ప్రజెంట్ అయితే మనకి ఈ రోడ్ ఎక్కడ వరకు వెళ్తుందని చూద్దాము. అంటే టువర్డ్స్ మనకి కరీంనగర్ రైల్వే జంక్షన్ నుండి టువర్డ్స్ మనకి జగిత్యాల దిక్కు అనమాట. ఇది ఆ సైడ్ వెళ్తున్నాము ప్రజెంట్ అయితే. ఫ్రెండ్స్ టువర్డ్స్ జగిత్యాల దిక్కు వచ్చిన తర్వాత పరిస్థితి చూద్దామని చెప్పేసి వస్తే చూసారు కదా ఇక్కడ ఇలాంటి పరిస్థితి ఉంది. ఇక్కడ రాగానే మళ్ళీ ఇంకా రోడ్స్ బ్రాండింగ్ పెద్ద రోడ్స్ అయినాయి. అండ్ ట్రాక్ వర్క్స్ లొకేషన్స్ అంతా కూడా ఒక కొత్త ప్లేస్లోకి వచ్చినట్టు కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ముందుకు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ అయితే వెళ్తుంది ఈ దారి. మనకి ఏంటి నేషనల్ హైవే టచ్ అవుతుందా లేకుంటే అంటే ఎట్లా టచ్ అవుతుంది. ఇక్కడైతే మనకి ఒక అండర్ పాస్ అయితే ఉంది అనమాట. బ్రిడ్జ్ దగ్గర అండర్ పాస్ ఉంది. ఈ రైల్వే ట్రాక్ కిందికి వెళ్ళి అవతల సైడ్ వెళ్తుంది. అండ్ ఇది చూసారు కదా కింద నుంచి అండర్ పాస్. దీని పక్కన మనకి రైల్వే అండర్ పాస్ ఉంటుంది ఇటు సైడ్. రైట్ చూసారు కదండి మనకు రైల్వే అండర్ పాస్ టువర్డ్ జగిత్యాల దిక్కు వస్తే రైల్వే అండర్ పాస్ అయితే ఇట్లా నుండి వస్తుంది కంప్లీట్గా. అండ్ ఈ లొకేషన్ డైరెక్ట్గా మన జగిత్యాల టచ్ అవుతుంది అనమాట. కరీంనగర్ టు నిజామాబాద్ రైల్వే లైన్ ఉందో ఆ లైన్కి టచ్ అవుతుంది. ఇది చూసారు కదా ఇలా అండర్ పాస్. ఈ రోడ్డు డైరెక్ట్ మళ్ళీ మనకి జగిత్యాల రోడ్లో ఎక్కడ వచ్చింది. ఇక్కడ చూసారు కదా మనకి పెద్ద కెనాల్ ఉంది. ఇక్కడ మెయిన్ కెనాల్ పక్కకు ఉంచాలి వెళ్తుంది అనమాట, టచ్ అవుతుంది. కొత్తపల్లి కెనాల్ ఉంది కదండి, కొత్తపల్లి కెనాల్ రోడ్ అనమాట ఇది. కొత్తపల్లి కెనాల్ నుంచి వస్తే కరీంనగర్ టు నిజామాబాద్ నుండి వెళ్ళే మధ్యలో కొత్తపల్లి కెనాల్ వస్తుంది. ఆ కెనాల్ పక్క నుండి వస్తే దారి అనమాట ఇది. చూసారు కదా ఎంత బాగుందో. సో ఇంత పెద్ద కడుతున్నారంటే ఇక్కడ భారీగా ట్రైన్స్ వచ్చే అవకాశం ఉంది. చాలా డెవలప్మెంట్ అవుతుంది. అంటే క్రేజీ ఉంటుంది అనమాట. కొత్తపల్లి రైల్వే జంక్షన్ అనేది ఒక క్రేజీగా మారుతుంది అనమాట లొకేషన్ అంతా కూడా. మనం మళ్ళీ రైల్వే స్టేషన్ సైడ్ వెళ్తున్నాము. ఇక్కడకు వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఏమో అండర్ పాస్ బ్రిడ్జ్కి వెళ్ళి అటు సైడ్ వెళ్తుంది. రైట్ సైడ్ ఏమో మన రైల్వే స్టేషన్ ముందుకు వెళ్తుంది అనమాట. ఇక్కడ చూస్తారు కదా మెయిన్ లైన్ అయితే ఒకటే ఎలక్ట్రిక్ పోల్స్ వేసి ఒక మెయిన్ లైన్ అవుతుంది.
మిగతా లైన్స్ అక్కడికి వచ్చి అక్కడికి కనెక్ట్ అయిపోయాయి అనమాట. మెయిన్ రోడ్ నుంచి టువర్డ్స్ రైల్వే స్టేషన్ ట్రాక్లో రోడ్లకి అయితే వెళ్తున్నాను అనమాట. ఇక్కడ చూస్తారు కదా ట్రాక్స్ వరకు నడుస్తున్నాయి ఇంకా. అండ్ ఆల్ ట్రాక్స్ ఆల్మోస్ట్ ఒక 6 ట్రాక్స్ని తీసుకొచ్చి ఒక లైన్గా కన్వర్ట్ చేస్తారు కదా, ఆ ప్లేస్కి అయితే వచ్చేసాము. మనకు జంక్షన్ అయితే ఏదైతే ఉందో ఆ ట్రాక్కు ఇవన్నీ కనెక్ట్ అవుతాయి అనమాట. కొత్తపల్లి మనవరాబాద్ అండ్ మన కరీంనగర్ టు నిజామాబాద్ రైల్వే లైన్లో వచ్చేసి ఈ కొత్తపల్లి రైల్వే జంక్షన్లో కలుస్తాయి. డైరెక్ట్గా మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 1 దిక్కి వెళ్తున్నాం. ప్రజెంట్ చూసారు కదా ఇక్కడ అన్ని బిల్డోజర్స్. డైరెక్ట్గా ప్లాట్ఫామ్ నెంబర్ 1 దగ్గరికి వచ్చేసాము ప్రజెంట్. ఇది ప్రజెంట్ చూసారు కదండి కొత్తపల్లి రైల్వే స్టేషన్కి అయితే ఎక్కేసాము. ఎంత సూపర్గా మధ్యలో 4 ట్రాక్స్ ఉన్నాయండి. రైల్వే స్టేషన్ కొత్తపల్లి రైల్వే జంక్షన్లో 4 ట్రాక్స్ ఉన్నాయి. 4 ట్రాక్స్ లైన్ 2 రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మధ్యలో. ఇవన్నీ చూసారా ఎలక్ట్రిక్ పోల్స్ ప్లాట్ఫామ్ మీద. సో రైల్వే స్టేషన్ మీద రేకుల షెడ్స్ ప్యాసింజర్స్ ఉండడానికి ఇంత లేటెస్ట్ డెవలప్మెంట్ చేస్తున్నారంటే అక్కడ నెంబర్ ఆఫ్ ట్రైన్స్ కూడా పెరిగే ఛాన్సెస్ హైగా ఉన్నాయని అర్థం అనమాట. మీరు అర్థం చేసుకోండి అలాగా. సో మన ప్లాట్ఫామ్ మీద అయితే ప్రజెంట్ వెళ్తున్నాము. అండ్ ఇంకా సెకండ్ ప్లాట్ఫామ్ మీద ఇక్కడ మెయిన్ లైన్ దగ్గర రేకుల షెడ్ ఒక వర్క్ కావాల్సి ఉంది. చూసారు కదా 1 2 3 4 ట్రాక్స్ ఇక్కడ ఉన్నాయి. అవతల 2 ట్రాక్స్ టోటల్గా 6 ట్రాక్స్ ఉన్నాయి. చూసండి రైల్వే స్టేషన్ ఎంత బ్రహ్మాండంగా సూపర్గా మారిపోయిందో. రైల్వే స్టేషన్ లేటెస్ట్ డెవలప్మెంట్స్ నచ్చినైతే లైక్ చేయండి. చూసండి రూఫ్ సైడ్ మొత్తం కూడా మన కరీంనగర్ రైల్వే అంటే ఇది బయట ప్లేసెస్ ఉంది కనుక దీని యాక్చువల్గా సూపర్గా అనిపిస్తుంది అనమాట. మన కరీంనగర్ రైల్వే స్టేషన్ కంటే సుందరంగా అనిపిస్తుంది ఇది. ఎందుకంటే ఇక్కడ చూసారు కదా అంతా పార్క్ డెవలప్మెంట్ చేస్తున్నారు. అంతా లైన్ మధ్యలో సెంట్రల్ లైటింగ్ అంతా కూడా పూల తోటలతో. ఇటు వచ్చేసి మనకి అటు సైడ్ 2 గూడ్స్ ప్లాట్ఫామ్. అంతకుముందు వీడియోలో నేను 6 అని చెప్పాను. 3 ప్లాట్ఫామ్స్ ఉంటాయి, మిగతా 2 గూడ్స్ లైన్స్ ఉంటాయి అనమాట. సో ఇది ఇక్కడ వర్క్స్ వస్తుంది. ఇంకా రేకుల షెడ్స్ ఇక్కడ వరకు వచ్చినాక కూడా ఇక్కడ రైల్వే షెడ్ వర్క్ అయిపోయింది. టోటల్ కరీంనగర్ తెలంగాణలోనే నాకు తెలిసి కొత్తపల్లి రైల్వే స్టేషన్ అనేది అంటే మంచిగా అనిపిస్తుంది అనమాట. మంచిగా అనిపిస్తుంది. లొకేషన్ కూడా అందరికీ అనుకూలంగా ఉన్న లొకేషన్కి కనెక్టివిటీస్ ఉంటాయి. ఎందుకంటే కరీంనగర్ టు ఆదిలాబాద్ రోడ్ కనెక్టివిటీ నుంచి రావచ్చు, కరీంనగర్ టు నిజామాబాద్ రోడ్ నుంచి రావచ్చు. అండ్ మన కరీంనగర్ టు వరంగల్ నేషన్ అదే వరంగల్ నుండి జగిత్యాల రోడ్ ఉంది కదా, ఆ రోడ్ కనెక్టివిటీకి అవుతుంది అనమాట. ఈ రోడ్కి రైల్వే స్టేషన్ జంక్షన్కి ఎక్కడి నుంచి అయినా రైల్వే స్టేషన్కి రావచ్చు అనమాట. సో ఎండింగ్కి వచ్చాము మనం, ప్లాట్ఫామ్ ఎండింగ్ ప్రజెంట్ అయితే. సో ఫ్రెండ్స్ ఇంకా ఛానల్ లైక్ చేయకుంటే లైక్ చేయండి. మన రైల్వే స్టేషన్ డెవలప్మెంట్స్ అయితే ఈ విధంగా కొనసాగుతున్నాయి. ఇలా కిందికి వెళ్తున్నాం మేమైతే ప్రజెంట్. ఫ్రెండ్స్ మనకి చూసారు కదా కొత్తపల్లి రైల్వే జంక్షన్ వర్క్స్ ఏంటంటే అప్డేట్ ఇవ్వడానికి అయితే వచ్చాను. కంప్లీట్లీ మనకి ఇక్కడ టోటల్ 6 ట్రాక్స్ ఉన్నాయి. అందులో మిడిల్లో 4 ట్రాక్స్, 2 ప్లాట్ఫామ్ మధ్యలో 4 ట్రాక్స్ ఉన్నాయి. అండ్ గూడ్స్కి సంబంధించిన 2 ట్రాక్స్ ఉన్నాయి. ఇది ప్రజెంట్ అయితే మన మెయిన్ లైన్ ఏదైతే ఎలక్ట్రిసిటీ పోల్ ఉందో అది మెయిన్ లైన్ అనమాట. చూసారా ప్లాట్ఫామ్ నెంబర్ 1 ట్రాక్. అండ్ ఇది సెకండ్ ట్రాక్. ఇందులో కూడా డబల్ ఇంకా ట్రాక్స్ వర్క్స్ నడుస్తున్నాయి. అండ్ ఇది వచ్చేసి మెయిన్ లైన్. మనం ప్రజెంట్ ఈ ఎలక్ట్రిసిటీ పోల్ అవుతుందో ఇది మెయిన్ లైన్. కానీ ఇక్కడికి వస్తే మాత్రం సూపర్గా అనిపిస్తుందండి. అంటే వ్యూ పాయింట్ కానీ అన్నీ కూడా కెమెరాకు అంత మంచి అనిపిస్తుంది. కానీ అక్కడ మన గూడ్స్ సంబంధించిన దాంట్లో కూడా సెంట్రల్ లైటింగ్ మొత్తం కూడా అయిపోయినాయి అక్కడ లొకేషన్ అంతా కూడా. సో ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాను. ఇంకా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వరప్రసాద్ వరం మీకోసం ఎండ వాన ఏ చూడకుండా అయితే వీడియో మంచిగా చూపెట్టాలి. మన రైల్వే స్టేషన్ కరీంనగర్ ఏమేమి డెవలప్మెంట్ జరుగుతుందని చెప్పేసి చూడడానికి అయితే వస్తున్నాను. చూసారు కదా రోడ్ వచ్చేసి సెంట్రల్ లైటింగ్తో మంచి పూల చెట్లతో సూపర్గా అయిపోయింది. ప్రజెంట్ అయితే ఇలా వెళ్తున్నాను. కింద చూసారు కదా. సో లైక్ చేయండి. ఫైనల్లీ ఇక్కడికి అండర్ పాస్ నుంచి వచ్చే ప్లేస్ అనమాట. చెప్పేట లైక్ చేయండి, లైక్ సబ్స్క్రైబ్ షేర్. మా విన్ని కూడా వచ్చాను నాతో పాటు. సో జారుడు బండి ఆట ఆడుతున్నాం మేమైతే ప్రజెంట్గా. చూసారు కదా రైల్వే స్టేషన్ దగ్గర ఆడుకుంటాం. చూసారా జారుతుంది కిందికి, రై అని వెళ్తుంది బండి. ఎప్పుడైనా గేర్లు వెళ్ళాలి, న్యూట్రల్ వెళ్ళకూడదు. ఇట్లాంటి ప్లేస్లల్లో కంట్రోల్ కాదు. ఇక్కడ మనకి చూసారు కదా అండర్ పాస్, రైల్వే అండర్ పాస్ నుండి ఇలా వెళ్ళొచ్చు రైల్వే ట్రాక్ అవతలకి. అటు వచ్చేసి మనకు 1 hour వాటి వెళ్తుంది. అయ్యో
ప్రజెంట్ అయితే ఇక్కడ పెద్ద అండర్ పాస్లకి ఇదివరకు వీడియో చేశాను. ఒకసారి మనం చిన్న అండర్ పాస్లోకి వెళ్దాం. అంటే ఒకటి కెనాల్ ఉంటుంది, కిందికి వెళ్ళి కెనాల్ వెళ్తుంది, ప్లస్ మన వెహికల్స్ వెళ్ళడానికి దారి ఉంది. ఆ లొకేషన్లోకి వెళ్తే వెళ్ళి చూపెడదాం మీకైతే. సో ఎలా ఉంది బ్యూటిఫుల్గా వాతావరణం, ప్లేస్, క్లైమేటికల్ కండిషన్స్, లొకేషన్స్ అన్నీ కూడా చెప్పాలంటే ఇక్కడ ఒక పిక్నిక్ స్పాట్ లాగా చేసుకోవచ్చు అనమాట. అలాంటి ప్లేస్ ఉంది. మనం చూసారు కదా ఇక్కడ కెనాల్ వాటర్ చూడండి, చిన్న కెనాల్ వెళ్తుంది. ఈ కెనాల్ మనకు రైల్వే రైల్వే ట్రాక్ అండర్కి వస్తుంది, అండర్ బ్రిడ్జ్. రైల్వే ట్రాక్ అండర్ లోపలికి వెళ్తున్నాం మేము. వీడిని చూడు, హాయ్ చెప్పు. ఈ పక్క రోడ్ ఏమో మనకు కెనాల్, ఇటేమో మనకు వెహికల్స్ వెళ్ళడానికి. లొకేషన్ చూసారు కదా, గుహలోకి వెళ్ళాలంటే చూసారు కెనాల్ ఇక్కడికి వచ్చేసింది. ఇలా బయటకు వచ్చేసాము. ఇది నెక్స్ట్ అంటే మనకు టువర్డ్స్ మనకి ఇటు కొత్తపల్లి నుండి ఇటు వస్తే ఇట్లా వెళ్ళొచ్చు రైల్వే స్టేషన్. ఇదివరకు నేను ఇది వీడియో చేశాను దీనికి సంబంధించి. మొత్తం పూల చెట్లు చూసారు కదా, సూపర్గా మారబోతుంది మన కరీంనగర్ రైల్వే స్టేషన్ అండ్ కొత్తపల్లి రైల్వే జంక్షన్లు. సో లైక్ చేయండి, ప్రోత్సహించండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి ఛానల్, షేర్ చేయండి. వీల్ మీట్ నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై బై. జై హింద్, వందే మాత్రం. కీప్ వాచింగ్ వరప్రసాద్ వరం.